నేను మీ డాక్టర్ ప్రశోభ్, సర్జికల్ ఆంకాలజిస్ట్. ఈరోజు నేను బయాప్సీ గురించి డిస్కస్ చేస్తాను. అంటే చాలామంది పేషెంట్‌లో మనం బయాప్సీ, బయాప్సీ అన్న పదం వింటూనే ఉన్నాం. అసలు బయాప్సీ అంటే ఏంటి? ఎందుకు చేస్తారు? దానివలన ఉపయోగాలేంటి? అసలు ఈ ట్రీట్మెంట్‌ల్లో ముందుకు వెళ్ళాలంటే బయాప్సీ ఉంటే గాని, రిపోర్ట్ ఉంటే గాని మనం ముందుకు వెళ్ళం. ఎందుకు అంటే మనకి తెలుసు. మనకి ఏదైతే శరీరంలో ఏదైనా జబ్బు వచ్చిందనుకోండి, అందులో అన్ని క్యాన్సర్ కణాలు కావు. కొన్ని ఇతర కారణాల వలన కూడా ఉంటాయి. అంటే ఏంటి ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు. లైక్ టీబీ ఉండొచ్చు. అవి కూడా ఈ కంతిల్లాగే మనకి బయటకి పడతా ఉంటాయి. అలాగే సిఫిలిస్ అంటాము. లేకపోతే చాలా ఇన్ఫెక్షన్స్ మోనోన్యూక్లియోసిస్ గానీ, సైటోమెగాలో వైరస్ గానీ, ఈ ఏదైనా గానీ మన శరీరంలో వచ్చే కణితి అన్నీ క్యాన్సర్ కణాలు కావు. కొన్ని క్యాన్సర్ కానియి ఉంటాయి. దానికి ట్రీట్మెంట్ వేరుగా ఉంటుంది. మనం ఈ కణితి ఏదైతే ఉందో క్యాన్సర్ అన్న కణితిని ప్రూవ్ చేయాలంటే మాత్రం అక్కడి నుంచి చిన్న ఒక పీస్ టెస్ట్ చేస్తాం. సో, బయాప్సీకి అర్థం ఏంటంటే ఎక్కడైనా ఒక కణితి కనిపిస్తే ఆ కణితి నుంచి మనం ముక్క టెస్ట్ చేయడమే బయాప్సీ అని అంటున్నాం. ఈ ముక్కలో మనం ఏం చూస్తాం? అంటే ఏం తెలుస్తుంది? ఈ ముక్క తీసిన తర్వాత మనం దాన్ని ప్రాసెస్ చేస్తాం. అంటే పాథాలజీ ల్యాబ్‌కి వెళ్తుంది. ల్యాబ్‌లో దీన్ని ప్రాసెస్ చేసి ఒక కొవ్వు కొవ్వొత్తుతో సంబంధించి పారాఫిన్ వాక్స్ ఉంటుంది కదా! ఆ వాక్స్‌లోన ఆ ముక్కను పెట్టి చాలా మైక్రో స్లైసెస్ చేస్తారు దాన్ని. అంటే మనకి మైక్రోస్కోప్‌లో కనిపించేలాగా స్లైస్ చేసి దాన్ని ఎటువంటి కణాలున్నాయని చూస్తాం. సో, దాన్నే మనం బయాప్సీ అని చెప్తున్నాం. సో, మైక్రోస్కోప్‌లో మనకి క్యాన్సర్ కణాలు ఉన్నాయా? లేదా? అన్నది మనకి ఫస్ట్ తెలుస్తుంది. సపోజ్ క్యాన్సర్ కణాలు ఉన్నాయి అంటేనే మనం ఆ బయాప్సీ రిపోర్ట్ పట్టుకొని క్యాన్సర్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్లి చూపిస్తే అప్పుడు ఫర్దర్‌గా దాని మీద ట్రీట్మెంట్ జరుగుతుంది. సపోజ్ క్యాన్సర్ కణాలు లేవు అని వచ్చాయనుకోండి అంటే అది చాలా మంచిది. అంటే వాళ్ళ ఒంట్లో క్యాన్సర్ అయితే లేనట్టు. కానీ ఆ కణితి ఎందుకొచ్చింది? దాని కారణాలేంటి? దాని మీద ఫర్దర్‌గా పరిశీలన చేయాల్సిన అవసరం చాలా చాలా ఉంది. సో, అందుకనే క్యాన్సర్ ట్రీట్మెంట్‌లో ఈ బయాప్సీ చాలా ముఖ్యమైనది. చాలామంది చాలా సార్లు బయాప్సీని సరిగ్గా తీయలేకపోవడమో, లేకపోతే దాన్ని ప్రాసెస్ చేయలేకపోవడమో, అంటే బయాప్సీలో కూడా కరెక్ట్‌గా టార్గెట్ చేయాలి. అంటే ఒక స్పెషలిస్ట్ కణితిలో ఉన్న అనుమానంగా ఉన్న టిష్యూనే తీస్తేనే మనకి 100% రిజల్ట్స్ వస్తుంది. చాలా సార్లు కణితి ఇంతుండొచ్చు. కానీ మధ్యలో ఎక్కడో క్యాన్సర్‌కి సంబంధించిన కణం ఉండొచ్చు. సపోజ్ మధ్యలో తీయకుండా నేను చివరగా తీశాను. రిపోర్ట్ నెగెటివ్ వచ్చింది. అంటే దానికి అర్థం ఈయనకి క్యాన్సర్ లేనట్టు కాదు. ఎందుకంటే అది ఎక్కడో లోపల దాక్కుంది. సో, లోపల దాక్కున్న దాన్ని మనం ఎలా ప్రూవ్ చేయాలి? సో, దీనికి మళ్ళీ 2 రకాలు. ఒకటేంటంటే మొత్తం తీసేయడం. కంటి మొత్తం తీసేస్తే దాన్ని మొత్తం కట్ చేసి చూస్తే ఎక్కడ దాక్కున్న క్యాన్సర్ కణాలు మనకు బయట తెలుస్తాయి. రెండోది మనం అల్ట్రాసౌండ్ గాని, సీటీ స్కాన్ ఒక హెల్ప్ తీసుకుంటాం. అల్ట్రాసౌండ్ పెట్టినప్పుడు చుట్టువైపులా వాళ్ళకి అనుమానం అనిపించట్లేదు. కానీ సెంటర్‌లో అనుమానంగా ఉన్నప్పుడు వాళ్ళు అల్ట్రాసౌండ్ ద్వారానే ఒక నీడిల్ పాస్ చేస్తారు సెంటర్ వరకు. ఆ నీడిల్‌ని వీళ్ళు టార్గెట్ చేసి ఆ నీడిల్ నుంచే ముక్క టెస్ట్ తీస్తారు. సో, అందుకని మనం చాలా సార్లు అనుమానంగా ఉంది. కానీ నెగెటివ్ రిపోర్ట్ ఒస్తుంది. అంటే మాత్రం ఈ అల్ట్రాసౌండ్ గాని, ఈ సీటీ స్కాన్ హెల్ప్ తీసుకొని మనం ఈ ముక్క టెస్ట్ చేస్తూ ఉంటాం. సో, ఇది ఫస్ట్. రెండోది ప్లానింగ్. అంటే చాలా సార్లు చాలా కంతులుండొచ్చు ఒంట్లో. అన్ని కంతులు డౌట్‌ఫుల్‌గా లేకపోవచ్చు. సో, మనం ముందే స్కానింగ్ చేసుకొని అనుమానంగా ఉన్న కణితినే తీయడానికి ప్రయత్నం చేస్తాం. అలా అని చేతికి తగిలిందల్లా తీసేస్తే మాత్రం ఉపయోగం ఉండదు. అనుమానంగా ఉన్నయే తీయాలి. రెండోది మనం నెగెటివ్ రిపోర్ట్స్ అంటే ఈ ముక్క టెస్ట్‌లో ఎక్కడ ఫెయిల్ అవుతామంటే ప్రాసెసింగ్. అంటే సపోజ్ ఈరోజు నేను ముక్క టెస్ట్ చేశాను. అది కరెక్ట్ సొల్యూషన్‌లోకి వెళ్తుందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది కష్టపడి తీస్తాం ముక్క, ప్రాసెస్‌కి పంపిస్తున్నాం. కానీ రిపోర్ట్ రావట్లేదు. అంటే ఎక్కడో మిస్ అయ్యారు. ఈ చైన్‌లో. ఎక్కడ మిస్ అయ్యామంటే మనం వేసే సొల్యూషన్ ఏదైతే ఉంటుందో అది బఫర్డ్ సొల్యూషన్ అయ్యుండాలి. 10% ఫార్ములిన్ బఫర్డ్ సొల్యూషన్. సో, నిజంగా ఆ సొల్యూషన్ ఫ్రెష్‌గా ప్రిపేర్ అయిందా? లేపోతే అది ఎవరు ప్రిపేర్ చేశారు? ఎక్కడి నుంచొచ్చింది? అందులో ఎవరు వేస్తున్నారు? అన్నది చాలా ఇంపార్టెంట్. మనకి బయట సిస్టర్స్ గాని, టెక్నీషియన్స్
ర్యాండమ్‌గా ఏదో సొల్యూషన్ ఉంటుంది. అందులో ఒక 10 ఎంఎల్ సెలైనో, వాటర్ ఏసేసి ప్రిపేర్ చేసేసి ఇదే ఫార్ములిన్ అని మన ఆహ్, టేబుల్ మీద పెట్టేస్తారు. సో, అది కరెక్ట్ కాదు. సో, మనం ఆ స్పెసిమెన్ ఏసే ముందు ల్యాబ్ వాళ్ళతో కన్ఫర్మ్ చేసుకోవాలి. అంటే మీరిచ్చింది మాకు కరెక్ట్‌గా 10% ఫార్ములినా కాదా? ఎప్పుడు ప్రిపేర్ చేశారు? దాని హాఫ్ లైఫ్ అంటే ఎంతవరకు దాని ఎక్స్‌పైరీ ఉంది అన్నది కనుక్కోవాలి. ఇది ఇంపార్టెంట్. ఒక్కసారి సొల్యూషన్‌లో వేసిన తర్వాత కూడా నెక్స్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ సొల్యూషన్స్‌ని వాళ్ళు రిపీటెడ్‌గా ల్యాబ్‌లో ఒక 24 హవర్స్‌తో పాటు మారుస్తూ ఉంటారు. ఒక డిఫరెంట్ డిఫరెంట్ సొల్యూషన్స్‌తో. అందులో ఏ స్టెప్ మిస్ అయినా గానీ లోపల ఏదైతే క్యాన్సర్ కణాలు గానీ, ఏదైతే కణాలు సరిగ్గా ప్రిజర్వ్ అవ్వడం చాలా కష్టం. సో, దానికి ఇప్పుడు ఆటోమేటెడ్ ఎక్విప్‌మెంట్స్ ఉన్నాయి. కొన్నిసార్లు టెక్నీషియన్సే దాన్ని ఒక 24 గంటల పాటు ఆ ప్రాసెస్‌ని పరిశీలిస్తా ఉంటారు. అది కూడా ఇంపార్టెంట్. అంటే ఒక టెక్నీషియన్ ఆ ముక్క మీద ఎంత శ్రద్ధ పెడుతున్నాడన్నది కూడా చాలా ఇంపార్టెంట్. అప్పుడు అది ఏదైతే ప్రాసెస్ అయిన టిష్యూ ఉందో అప్పుడు దాన్ని మనం ఒక వాక్స్‌లో పెట్టి కట్ చేసి అప్పుడు పెథాలజీ డాక్టర్ దగ్గరికి ఆ స్లైడ్స్ అన్నది వస్తుంది. సో, ఇప్పుడు ఫస్ట్ స్టెప్పు డాక్టర్ కరెక్ట్‌గా పీస్ తీస్తున్నారా లేదా ఫస్ట్ స్టెప్పు. ఒకవేళ తీస్తున్నారు అంటే మనం సీటీ స్కాన్ గాని, అల్ట్రాసౌండ్ హెల్ప్ తీసుకుంటున్నామా లేదా అన్నది ఇంకొకటి. రెండోది ప్రాసెస్ ఆఫ్ ఫిక్సేషన్ అంటాం. ఏదైతే టిష్యూని మనం ఏదైతే ముక్కని తీసి కరెక్ట్‌గా ల్యాబ్‌లో ప్రాసెస్ చేస్తున్నామా లేదా ఇది రెండోది. లాస్ట్ మెయిన్ ఏంటంటే పెథాలజీ డాక్టర్. పెథాలజీ డాక్టర్ ఎవరంటే ఆ స్పెషలిస్ట్ మన ఒంట్లో వచ్చిన ఎన్నైతే జబ్బులున్నాయో, అవి ఎన్ని రకాలుగా కణాల్లో కనిపిస్తాయి, వాటి మీద బాగా స్టడీ చేసుంటారు. సో, దాన్నే పెథాలజిస్ట్ అంటున్నాం. పెథాలజిస్ట్ దగ్గర స్లైడ్స్ వచ్చిన తర్వాత, ఎప్పుడైతే ఈ ప్రాసెస్ కరెక్ట్‌గా జరిగిందో, వాళ్ళకి కరెక్ట్‌గా పిక్చర్ కనిపిస్తది. అంటే సెల్స్ అన్నది కరెక్ట్‌గా కనిపిస్తాయి వాళ్ళకి. సపోజ్ ఇక్కడెక్కడ మిస్ అయినా గానీ పెథాలజిస్ట్‌కి ఏమీ అర్థం గాదు. అంటే అక్కడ టిష్యూ సరిగ్గా ప్రిజర్వ్ అవ్వకపోయినా, నేను కరెక్ట్‌గా తీయకపోయినా, అక్కడ పెథాలజిస్ట్‌కి ఒక క్వెషన్ మార్క్. అక్కడేమీ కనిపించట్లేదు. మరి రిపోర్ట్ ఏమిస్తారు కనిపించకపోతే? సో, అందుకని ఈ యొక్క ప్రాసెస్ కరెక్ట్‌గా నడిస్తేనే పెథాలజిస్ట్ 100% కాన్ఫిడెంట్‌గా మనకి రిపోర్ట్ ఇవ్వగలుగుతారు. అది క్యాన్సర్ ఉందా? లేదా? అన్నది. అప్పటిదాకా పెథాలజిస్ట్‌కి ఒక వెరీ డిఫికల్ట్ టాస్క్. అంటే వాళ్ళకి కనిపించిందే చెప్పగలుగుతారు. ఏమీ లేనప్పుడు ఏమీ చెప్పలేరు. అందుకే మనకు చాలా సార్లు నెగెటివ్ రిపోర్ట్స్ వస్తుంటాయి. ఓన్లీ రక్త కణాలే కనిపించాయి. లేకపోతే టిష్యూ మొత్తం బాగా పాడైపోయిన టిష్యూ వచ్చింది. సో, క్యాన్సర్ లేదనే ఇస్తారు అల్టిమేట్‌గా రిపోర్ట్. కానీ నిజంగా క్యాన్సర్ ఉంది. కానీ రిపోర్ట్‌లో మాత్రం క్యాన్సర్ లేదనొస్తుంది. ఎందుకొస్తుందంటే ఈ ప్రాసెస్ అంతా ఫెయిల్ అయ్యాం కాబట్టి. సో, అందుకని ఈ యొక్క ముక్క టెస్ట్ అన్నది ఏదైతే బయాప్సీ అని అంటున్నామో అది చాలా చాలా ఇంపార్టెంటు. ఈ రిపోర్ట్ ద్వారా మనం ముందు ట్రీట్‌మెంట్‌కి కొనసాగిస్తూ ఉంటాం. ధన్యవాదం.